ఈ కుర్రాడు వైద్య పుస్తకాన్ని తన్నగా ఈ పుస్తకం వెళ్లి బురదగుంటలో పడుతుంది. మరుక్షణమే ఆ పుస్తకంలో నుండి దివ్యమైన కాంతి బయటకు వస్తుంది. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన ఈ కుర్రాడు ఈ పుస్తకం దగ్గరకు వెళ్లి చూడగా అక్కడ ఒక పెళ్లి శుభలేఖ ఉంటుంది. అంటే ఇతడి కుటుంబ సభ్యులు ఈ కుర్రాడికి ముందుగానే పెళ్లి చేయడానికి ఏర్పాటు చేశారు. అందుకని ఇతడు పెళ్లి చేసుకోవడానికి తన కుటుంబం వద్దకు బయలుదేరుతాడు. అలా వెళుతూ ఉండగా ఇతడు గాయపడిన తన కుక్కను తాకుతాడు. ఆ తరువాత ఈ కుర్రాడు బయటికి వెళ్లగానే గాయాలతో పడి ఉన్న ఈ కుక్క కాస్త ఒక్కసారిగా పైకి లేస్తుంది. అలాగే దీనికి ఉన్న గాయాలన్నీ మాయమైపోతాయి. ఆ తరువాత ఇతడు ఊరిలోకి వెళ్లగా ఒక ఇంటి ముందు జనం అంతా గుంపుగా ఉండడం చూస్తాడు. అప్పుడు ఈ కుర్రాడు లోపలికి వెళ్లి చూడగా ఒక అందమైన అమ్మాయి స్పృహ లేకుండా పడుకుని ఉంటుంది. అయితే ప్రఖ్యాతి చెందిన ఇద్దరు వైద్యులు ఈ అమ్మాయిని పరీక్షించిన తరువాత ఈమెను బ్రతికించడం మా వల్ల కాదని చెప్పేస్తారు. దీంతో ఈ అమ్మాయి తండ్రి భయపడిపోతాడు. అలాగే వీరిద్దరిని ఏమైనా ఉపాయం చెప్పమని పక్కకు తీసుకువెళ్తాడు. ఇంతలో ఈ కుర్రాడు మెల్లగా ఈ అమ్మాయి దగ్గరికి వస్తాడు. అలాగే ఈ అమ్మాయి శరీరంలో దుష్ట ఆత్మ ఆవహించి ఉండడాన్ని గమనిస్తాడు. అప్పుడు ఇతడు పక్కనే ఉన్న గాజు సీసాను తీస్తాడు. అలాగే జేబులోని లైటర్ తీసి వెలిగించి ఆ పొగను సీసాలోకి పడతాడు. అలాగే ఈ బాటిల్కి తన శక్తిని పంపించి ఈ బాటిల్ తీసి ఈ అమ్మాయి ఛాతి మీద పెడతాడు. మరుక్షణమే ఈ అమ్మాయి శరీరంలో ఉన్న ప్రేతాత్మ ఒక్కసారిగా ఈ సీసాలోకి వెళ్లిపోతుంది. అలా ఇతడు తన శక్తులను ఉపయోగించి ఆ ప్రేతాత్మను నాశనం చేయాలని చూస్తాడు. ఇంతలో అక్కడే ఉన్న డాక్టర్ ఈ కుర్రాడు చేసే పనిని చూసేస్తాడు. వెంటనే ఈ కుర్రాన్ని పక్కకు తోయగా ఆ గాజు సీసా కిందపడి పగిలిపోతుంది. అప్పుడు అక్కడున్న వారంతా ఈ కుర్రాడిని చేతబడి చేసేవాడిలా ఉన్నాడని అనగా అక్కడే ఉన్న బాడీగార్డ్లు ఈ కుర్రాన్ని ఎత్తుకుని బయటపడేస్తారు. ఇంతలో ఈ కుర్రాడి వైద్యం వల్ల ఈ అమ్మాయి ఒక్కసారిగా స్పృహల్లోకి వస్తుంది. మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.